తెలంగాణతో పాటు ఏపీలో 3 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మేదర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ స్థానం ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. మొన్నటి వరకు మరోమారు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని జీవన్ రెడ్డి భావించారు. టీపీసీసీ నుంచి జీవన్ రెడ్డి పేరునే అధిష్టానానికి పంపించారు. కానీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఏఐసిసికి సమాచారం ఇచ్చారు. దీంతో నరేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మరుసటి రోజే నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక నరేందర్ రెడ్డి ఎంపిక వెనుక అధిష్టానం పెద్ద కసరత్తే చేసిందని అంటున్నారు. ముందుగా నరేందర్ రెడ్డితో పాటు ప్రసన్న హరికృష్ణ పేర్లను పరిశీలించింది. తర్వాత క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించింది. ఈ నియోజకవర్గం పరిధిలో వచ్చే 42 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎంపీల అభిప్రాయాలను సేకరించింది. తర్వాతే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగానికి పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ఉన్నారు. ఈ కారణంగా కూడా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తుంది. సీనియర్ నేతలెవరూ పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపడం లేదు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఒక్కరే పోటీకి సముందుకు వస్తున్నారు. దీంతో ఆయన్నే బరిలో నిలిపే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తొందరలో ఖాళీ అయ్యే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ 2 రోజుల క్రితమే ప్రకటించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.